దానియేలు కాలంలో ప్రవక్తలందరినీ ఊసుకోత కోపిస్తుంటే ఆ యెజెబెలు అంతఃపురంలోనే ఉద్యోగం చేస్తున్న ఒకడు, రాజ అంతఃపురంలోనే ఉద్యోగం చేస్తున్న ఒకడు దేవుని ప్రవక్తలను 50 మందిని గుహల్లో దాసి బతికించాడండి. ప్రభుత్వ ఉద్యోగస్తుడు. ఎవరతని పేరండి? ఓబద్యా. ప్రవక్తలందరినీ చంపేస్తుంటే ఈ ప్రవక్తలందరినీ తీసుకుని వెళ్ళి గుహల్లో దాసేసి 50 మందిని దాసి బ్రతికిచ్చేసాడండి. 100 మంది ప్రవక్తలు కాపాడాడు ఒక్కడు. ఒక విశ్వాసాలండి 100 మంది సేవకులు బతకటానికి. ఒక విశ్వాసాలు 100 మంది సేవకులను దాయగలడు ఒక విశ్వాసి. సమాధానం ఉంటే రాహాబుని వేశ్య సమాధానంగా చేర్చుకుందండి. గుండెల్లో కుతంత్రాలు పెట్టుకొని చేర్చుకోలేదు, అనాలోచనలు పెట్టుకొని చేర్చుకోలేదు, వేషధారణతో చేర్చుకోలేదు, సమాధానంగా చేర్చుకుంది. వారిని దాచిపెట్టింది. వారికి ప్రాణాపాయం వచ్చినప్పుడు దాచిపెట్టిందండి. దాచిపెట్టింది. అంతేకాదు, వారిని కిటికీ మీద ప్రకారం దిగటానికి ఒక ఆడది త్రాడు వేసి దింపింది, కాపాడిందండి. నువ్వు ఎప్పుడైనా దైవ సేవకుడు కష్టంలో ఉంటే త్రాడేసావా? నువ్వు వేసిన తాడేది? ఇర్మియా గోతులో ఉంటే, బురదగల గోతులో ఉంటే కూషీయుడు ఒకడు పాత గుడ్లతో చిరిగిపోయిన చీరాకులు తెచ్చి ఆ గోతులో ఉన్నవాడికి ఇచ్చి సంకల్లో పెట్టుకోమని చెప్పి ఒక తాడేసి ఆ తాడు కింద గుడ్లు పెట్టుకొని పైకి లాగుతానని చెప్పి పెట్టి ఎబెత్తుమెలి కూషీయుడు అండి ఇర్మియాను కాపాడాడు, గోతులోని తీశాడు. ఒక కూషీయుడు గోతులో నుండి ఇర్మియాను లేపటానికి త్రాళ్ళు తెచ్చి పైకి లేపాడు. ఒక వేశ్య ప్రాణాపాయం వచ్చిన 2 సేవకులు కాపాడింది. ఒక ఓబద్యా 100 మంది ప్రవక్తలు కాపాడాడు, దాచిపెట్టేశాడు. నేను అడుగుతున్నా, నీకే కాదు దైవ సేవకులకు కూడా అపాయం వస్తుంది. మీకే కాదు, దైవ సేవకులు దాచబడాల్సిన పరిస్థితి వస్తుంది. వారికి ఆశ్రయం ఉండదు. ఒక్కొక్కసారి ఆ ఎరుకో ప్రాకారం మీద వారికి ఆశ్రయం ఏంటి? లేదు. కన్ను వారు దాచిపెట్టాలి. ఆ రోజు రాహాబును వేసి దాచిపెట్టకపోతే వారి ప్రాణాలు కలిసి నిల్చుండేవే కాదు. ఓబద్యా 50 మందిని దాచుండపోతే ఆ 100 మంది ప్రవక్తలు బ్రతుకుండే వాళ్ళు కాదు. మరి నీ దైవ సేవకుల ప్రాణాపాయంలో నువ్వు దాయగలుగుతున్నావా? నీ రెక్కలు చాపి ఒక ఆశ్రయాన్ని ఇవ్వగలుగుతున్నావా? నీ చేతులెత్తి ప్రార్థించగలుగుతున్నావా? ఇది నువ్వు దాసిందేది? పిల్లల ఆలోచన. ఒక రోజున నీవు యుద్ధంలో ఉన్నప్పుడు, నువ్వు అమాలీకులతో పోరాడుతున్నప్పుడు, నువ్వు జయం పొందే వరకు నీ కొరకు చేతులెత్తిన చేతులు అవి. నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు, నువ్వు మరణ పడక మీద ఉన్నప్పుడు, నువ్వు విజయం పొందేవన్న వార్త వినే వరకు, అమాలేకులతో నువ్వు జయించావు, నీ శోధన ముగించబడింది, నువ్వు జయం పొందావు అని నీ శిక్ష రద్దు చేయబడింది అన్న వాక్కు వినపడే వరకు ఆ కొండ శిఖరం మీద చేతులెత్తిన చేతులు అవి. మరి వాళ్ళ ఆయన అలసిపోయాడు. చేతులు ఎత్తలేకపోతున్నాడు. నా వల్ల కాదంటున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నీవే ఒక అహరోను ఊరు కాగలవా? చేతులు ఎత్తగలవా? ప్రాణాపాయం వచ్చినప్పుడు దాచిపెట్టగలవా? ఓబద్యా వలె నీ ధనాన్ని, ప్రవక్తలను దాచటానికి కాపాడగలవా? ప్రవక్తలు అంటే ఎవరండి? యెషయా 29:10 ప్రకారం మీకు నేత్రముల వంటి వారు అంటే వాళ్ళు లేని రోజున మీ జీవితం గుడ్డు బతికే అని అర్థం. దాని అర్థం ప్రవక్తలు ఈజ్ ఈక్వల్ టు మీకు నేత్రాలు అంటే దేవుని పిల్లలకు నేత్రాలు ఎవరు?
దైవజనుడు ఆ నేత్రాన్ని కాపాడుకోవాలి. కన్ను పోయిన తర్వాత కన్ను విలువ ఏంటో తెలుస్తుంది. అంతే కదండి, కన్ను పోయిన తర్వాత కన్ను విలువ తెలుస్తుంది. ప్రవక్తలు మీకు నేత్రాలు అన్నాడు. ప్రభు అంటాడు, నా ప్రవక్తలకు నేను బయలుపరచకుండా ఏది నీ విషయంలో ఏం చేయాలో అంటే, దేవుడు బయలుపరచాలంటే ఒక ప్రవక్త కావాలి. ప్రవక్తలకు బయలుపరుస్తాడు. ప్రవక్తలు మీకు నేత్రాలు లాంటి వాడు. మీ భవిష్యత్తును, మీ జీవితాన్ని బయలుపరిచేది ప్రవక్తలకు. మీకు ఏదైనా చేయాలని ఆయన చెప్పకుండా ఎవరికి చేయడు. మరి ఆ ప్రవక్తలను ఉపద్యావలే నువ్వు దాచిపెట్టగలవా? అరే మాకు నేత్రాలు లాంటి వాళ్ళు దేవుడి దాన్ని బయలుపరచాలంటే వాళ్ళ ద్వారా బయలుపరుస్తారు. వాడిని కాపాడుకోవాలనుకున్నాడు ఉపద్య, కాపాడుకున్నాడు. రాహాబును వేశ్య దాసిందండి, మేకులు వారిని దాసింది. ఉపద్య రాజు దగ్గర ఉద్యోగం చేస్తూ రాజుకు వ్యతిరేకంగా 100 మందిని దాయటం అంటే మాట్లాడి ప్రాణభయమేగా. తెగిచ్చి అది తెగిచ్చినోడు రాస్తా. ఒకవేళ రాహాబు దాసిందన్న సంగతి ఎరుకో రాజుకు తెలిస్తే తెగెత్తం అన్నమాట. అది ప్రవక్తలను దాయటం అంటే, దైవ సేవకులను దాయటం అంటే తెగింపుతో కూడింది. అది చిన్న విషయంతో కాదు. అదిగో దాసింది. వాక్యంలో రాయబడిన మాట అంటే తెలుసా? ఆవిడ అవిధేయులతో పాటు నశించలేదు. అందరూ నశించారు. ఎరికో పట్టణస్తులు అందరూ పోయారు. ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్న వాళ్ళందరూ పోయారు. ప్రాణాన్ని తెగించి దైవ సేవకులు కాపాడిన రాహాబు యేసయ్య వంశంలో చేర్చబడింది. ఒక వేశ్య పవిత్రురాలి వంశంలో, పరిశుద్ధుల వంశంలో చేర్చబడింది. నువ్వు దేన్ని దాస్తున్నావు? నువ్వు సంపాదించుకున్న ఆధ్యాత్మిక సమకూర్పును పాడు చేసే పులిసిన పిండి దాచుకుంటున్నావా? ప్రతిష్ఠితమైన దేవునికి చెందవలసిన ప్రతిష్ఠితమైన దాన్ని నువ్వు దాచుకుంటున్నావా? లేదా దేవుని స్థానాన్ని ఆక్రమించే విగ్రహాన్ని దాచుకుంటున్నావా? లేదా నీకు నేత్రములుగా ఉన్నవాడిని దాచుకుంటున్నావా? గుండెల్లో దాచుకోవాలి. పౌలు అపోస్తలుడు అంటాడు, మమ్మలను మీ హృదయములలో చేర్చుకునండి అన్న పౌలే మళ్ళా అంటాడు, క్రీస్తు వలె మీరు నన్ను చేర్చుకున్నారు. యేసయ్యను ఎలా చేర్చుకున్నారో అలా నన్ను చేర్చుకున్నారు అంటాడు. ఆవిడ కూడా అలాగే చేర్చుకుంది. కాబట్టి అవిధేయులతో నశించాలి. ఆవిడ చేర్చుకుంది, దాచిపెట్టింది. వారి కొరకు త్రాళ్ళు వేసి కిందకి దించింది. వారిని గమ్యం చేర్చే వరకు కూడా త్రాడు వేసిందండి. వాళ్ళు తాళ మీద దిగుతుంటే తాడు పట్టుకోవాలా? మాట్లాడరే, తాడు పట్టుకోవాలా? అదండి విశ్వాసుల యొక్క లక్షణాలు. ఈ రాత్రి ఎందుకో ప్రభు సందేశం ఇచ్చాడు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ వంతు నువ్వేం చేయగలుగుతావో చెయ్యి. దాచిపెట్టు. నీకు నేత్రములుగా ఉన్నవారిని నువ్వు దాచిపెట్టు. నీ ప్రార్థనా బలంతో దాచిపెట్టు. నీ రెక్కలను చాపి దాచిపెట్టు. ఈ నేటికి రండయ్యా, ఈ నేటికి రండి. ఇంతవరకు మీరు నన్ను మోసారు, ఇప్పుడు నేను మిమ్మల్ని మోస్తా. ఇంతవరకు మీరు చేతులు ఎత్తారు, ఇప్పుడు నేను ఎత్తుతా. మీరు కూర్చోండి, రాయేస్తున్నాం. దాయండి. ఒక వేశ్య దాసిందండి. నేను అంటాను, ఎక్కడో ఒక వేశ్య ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎక్కడో ఒకటి వేశ్య లాంటి ఉంటాడని నమ్ముతున్నా. ప్రపంచానికి వేశ్య లాంటిది అవ్వచ్చు, ప్రపంచానికి వేశ్య లాంటిది అవ్వచ్చు, కానీ దేవుడు ఎవరినో ఎన్నుకుంటాడు. పరిశుద్ధులు కాకపోయినా ఏ పనికిమాలోళ్ళు చేసే తెగింపు ప్రార్థనతో దేవుడు కార్యం చేస్తాడు. ఆ వ్యక్తివి నీవే కావాలని నేను కోరుకుంటున్నాను. ఆ వ్యక్తి నువ్వే కావాలని, ఆ తెగింపు నీలో రావాలి. దేవుడి మాటలను ఆశీర్వదించును.